హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి అండ్ విక్కు బ్లాగ్స్. ఈరోజు మేము మౌలాలి దర్గాకి అయితే వెళ్తున్నాము. గుట్ట పైన ఉంటుంది ఆ దర్గా. సో ఆ దర్గా అయితే చాలా పవర్ఫుల్ దర్గా అండి. సో అక్కడ వెళ్ళిన తర్వాత నేను వీడియోస్ పెడతాను. ఇంకా అక్కడ చుట్టుపక్కల వ్యూస్ కూడా చాలా బాగుంటుంది. వీడియోస్లో అయితే పెడతాను, చూడండి ఫ్రెండ్స్. మొత్తానికైతే దర్గాకి అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఇక లెఫ్ట్ సైడ్లో చూస్తే రూమ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఆ రూమ్స్లో అయితే చాలా బీద వాళ్ళు అయితే ఉంటారు. ఇక్కడ కింద దర్గా మొక్కేసి పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా ఉన్నాయి. మనమైతే స్టెప్స్ అయితే ఎక్కి వెళ్ళొచ్చు. ఏజ్ అయిన వాళ్ళైతే ఎక్కలేరు. వాళ్ళ కోసం అయితే వెనక నుంచి అయితే రోడ్ అయితే ఉంది. బైక్స్, కార్స్ అయితే వెళ్తాయి పైకి. సో అక్కడ నుంచి అయితే వెళ్తారు. మనమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు. స్టెప్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి, ఈజీగా ఎక్కొచ్చు. చుట్టుపక్కల చూస్తే అయితే వ్యూ అయితే చాలా బాగుంది. అక్కడైతే మీకు కనిపిస్తున్నట్టయితే అక్కడ కొండపైన ఒక చిన్న దర్గా లాంటిది కూడా కనిపిస్తుంది. అక్కడ కూడా వెళ్తారు జనాలు. చుట్టుపక్కల వ్యూ అయితే చాలా బాగుంది. చుట్టుపక్కన అయితే చాలా బాగుంటుంది వ్యూ అయితే. మేమైతే ఆ రోజు ఈవినింగ్ టైంలో వెళ్ళాము. సో ఇక్కడ నుంచి అయితే కొండపై నుంచి కూడా వెళ్ళే వాళ్ళు నడుచుకుంటూ ఇలా వెళ్తారు, లేకపోతే స్టెప్స్ కూడా ఎక్కి వెళ్ళొచ్చు. సండే టైంలో వెళ్తే ఏంటంటే కొంచెం జనాలు కూడా కనిపిస్తారు. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే ఫస్ట్ కమాన్ అయితే కనిపిస్తుంది. ఆ కమాన్లో నుంచి అయితే ఎంటర్ అవ్వాలి మనము. పైనకి ఎక్కిన తర్వాత అయితే చూస్తే అయితే చాలా ఇల్లులు అయితే కనిపిస్తాయి, చిన్న చిన్నగా కనిపిస్తాయి. సో కమాన్ నుంచి ఎంటర్ అయిన తర్వాత లోపలైతే ఇలా ఉంటుంది. ఫస్ట్ కమాన్ ఎంటర్ అయిన తర్వాత రోడ్వే అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి అయితే బైక్స్ అన్నీ వస్తాయి. పైకి చూస్తే అయితే జనాలు గుట్ట పైన ఎలా కూర్చున్నారు చూడండి. ఆ మెట్లు కూడా ఉంటాయి, మీకు అది కూడా చూపిస్తాను. గుట్టకున్న అప్పటి కాలంలో గుట్టకి చెక్కిన మెట్లు కూడా ఉంటాయి, అది కూడా చూపిస్తాను. రోడ్ అయితే ఇక్కడ నుంచి ఉందండి. ఇక్కడ నుంచి అయితే బైక్స్ అయినా కార్స్ అయినా వస్తాయి. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. అందరూ చాలామంది అయితే వస్తూ ఉంటారు సండే టైంలో. ఎందుకంటే ఇక్కడ ఏదైతే మొక్కుతామో అది అనుకున్నది జరుగుతుంది అనేసి వస్తూ ఉంటారు. సో ఇక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ లాంటివి కూడా చేసుకుంటారు. ఇక్కడైతే వచ్చారు జనాలు, అయితే చిన్నగా ఫంక్షన్ లాగా అయితే చేసుకుంటున్నారు. చాలా క్రౌడ్ అయితే ఉండే సండే టైంలో వెళ్ళినప్పుడు మేమైతే. ఇక్కడైతే వ్యూ అయితే చాలా బాగుంది. కింద నుంచి చూస్తే అయితే మేమైతే పైకైతే వెళ్ళాము. మేమైతే స్టెప్స్ ఎక్కి అయితే వెళ్ళాము. ఇంత ముందుకు మెట్లు అయితే ఇలా ఉండేవి కాదండి. పూర్వకాలంలో అయితే గుట్టకే మెట్లు లాగా చెక్కి మెట్లు ఎక్కేవారు. ఎక్కి పైకి వెళ్ళే సో ఇదండి రోడ్వే. ఇది కూడా రీసెంట్లీగా కట్టారండి. ఇంత ముందుకైతే ఇలాంటి రోడ్వే లేకుండే. మెట్లెక్కే వచ్చేవాళ్ళు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా అందరు మెట్లెక్కే వచ్చేవాళ్ళు. సో పెద్దవాళ్ళకి అలా కష్టం అవుతుంది, ఎక్కలేకపోతుంది. రోడ్వే అయితే కట్టారండి ఇలా. ఇల్లులు చూస్తే అయితే చాలా ఇల్లులు అయితే కనిపించేసినాయి. పైనుంచి మొత్తం కొండపైకి అయితే ఎక్కాము మేము. సో పైకి వెళ్ళిన తర్వాత ఇంకో కమాన్ వస్తుందండి, ఆ కమాన్లో నుంచి వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే ఫొటోస్కైనా, వీడియో షూట్స్కైనా, వెడ్డింగ్ షూట్స్కైనా చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ అయితే. ఇక్కడ చూస్తే అయితే ఇంకో దర్గా అయితే కనిపిస్తుంది.
కుతుబ్ షా రాజవంశంలో పాలనలో యాకూబ్ అనే మంత్రి మంచాన పడ్డాడు. హజరత్ అలీ కలలో అతనికి మాట్లాడి మౌలాలి శిలా వద్దకు మార్గం చేశాడు. యాకూబ్ తనకు తానే కొత్తగా కనిపించాడు. అతను పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళొచ్చాడు. కొండపై హజరత్ అలీ చేతి ముద్రను గుర్తించాడు. ఈ ముద్ర కొండపై భాగంలో దగ్గరలో ఉంచుతారు. కళ ఆధారంగా యాకూబ్ ఆకుపచ్చని వస్త్రాన్ని ధరించిన హజరత్ అలీ చిత్రపటాన్ని కూడా గీశాడు. దాదాపు 400 ఏండ్ల పైన చరిత్ర కలిగిన ప్రదేశం ఇది. ఇక్కడికి అన్ని మతాలకు చెందిన వాళ్ళు కూడా వస్తారు. మొత్తానికైతే పైకైతే రీచ్ అయ్యామండి. ఈ కమాన్ నుంచి లోపల పోతే అయితే దర్గా అయితే కనిపిస్తుంది. నేనైతే పైకి ఎక్కేటప్పుడు మెట్లయితే లెక్క పెట్టుకుంటూ వెళ్ళాను. 480 స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే సమాధి అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, చూడండి. ఈ సమాధి ఎవరిది అంటే పూర్వకాలంలో దేవుడి దగ్గర పూజలు చేసేవాళ్ళు, దేవుడికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే చేసేవాళ్ళు ఉంటారో అతనిదంట అండి ఇది సమాధి అయితే. ఇక్కడ అందరు వచ్చి మొక్కి అయితే డబ్బులు అయితే వేస్తున్నారు. ఆ లోపల నుంచి అయితే దారి కూడా ఉందంట ఫ్రెండ్స్. మొత్తానికైతే మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత దర్గా చూడండి, లోపలైతే ఈ విధంగా అయితే ఉంటుంది. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈవినింగ్ టైంలో వెళ్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. లైటింగ్ అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈవినింగ్ టైంలోనే అయితే ఇలా బాగుంటుంది. లోపలికైతే వెళ్దామని చూసాము, వీడియో తీద్దాం అనుకున్నాను యాక్చువల్గా నేను లోపలికి వెళ్ళి. కానీ వాళ్ళు వీడియో తీయొద్దు అనేసి అన్నారు, ఎందుకంటే నమాజ్ చేసి అయితే మొక్కేసి అయితే బయటకైతే వచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ బయటకు వచ్చినాక చూస్తే అయితే ఇక్కడైతే ఒక చెట్టు దగ్గర అయితే అన్ని లాక్స్ అయితే వేసి ఉన్నాయి. నేనైతే అక్కడ అడిగినాను ఎందుకు వేసారు ఇలా అనేసి. మనసులో ఏదన్నా కోరిక ఉంటే కోరుకొని అలా లాక్ అయితే వేస్తారంట. అనుకున్నదైతే కోరిక అయితే నెరవేరుతుంది అనేసి నమ్మకం అంట అక్కడ. సో చాలా మంది వచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు కూడా స్టే చేస్తారండి. చిన్న ఫంక్షన్స్ లాగా చేసుకుంటారు, ఇక్కడ స్టే చేసి ఉంటారు. హాయిగా తిని రిలాక్స్ కూడా అవుతున్నారు ఇక్కడ అయితే. మేమైతే బయటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్. వర్షం అయితే పడేలా ఉంది. దర్గా బ్యాక్ సైడ్ కూడా వెళ్దాం అనేసి మా బాబు అంటే సరే అనేసి దర్గా బ్యాక్ సైడ్ కూడా వెళ్ళామండి మేము. వర్షం అయితే పడేలా ఉంది, కానీ అయినా ఒక 5 మినిట్స్ అలా వెళ్ళేసి వద్దాం మమ్మీ అనేసి అంటే సరే అనేసి బ్యాక్ సైడ్ కూడా వెళ్ళాము. సో బ్యాక్ సైడ్ చూస్తే అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇల్లు చూడండి ఎలా కనిపిస్తున్నాయో పైనుంచి. సో వర్షం అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. జనాలందరూ అయితే ఉరికిపోతున్నారు అక్కడ నుంచి. ఫుల్ హెవీ రెయిన్ అయితే వచ్చేస్తున్నది. అందరూ వెదర్ అయితే చేంజ్ అయిపోయాది. చూడండి వెదర్ అయితే ఎండ కనిపించినట్టే కనిపిస్తుంది, కానీ ఫుల్ వర్షం అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. అందరూ అయితే లోపలికైతే వచ్చి ఇక్కడ నిల్చున్నారు. ఫుల్ గాలి కూడా అయితే చాలా గాలి వచ్చేసింది. వర్షం కూడా చాలా పడింది ఫ్రెండ్స్. వర్షం తగ్గిన తర్వాత ఇంకా మేమైతే మెల్లిగా కిందికైతే వచ్చేసాము.
మేమైతే కిందికైతే వచ్చేసాము వర్షం తగ్గిన తర్వాత. అంతేనండి, ఈ వీడియోతో ఎంతటితో ఎండ్ అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.